తెలంగాణ బీజేపీ అధ్యక్ష ఎన్నికకు నోటిఫికేషన్ విడుదలైంది. జాతీయ కౌన్సిల్ సభ్యుల ఎన్నికకు కూడా నోటిఫికేషన్ విడుదల చేశారు. రేపు నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. జూలై 1న అధ్యక్షుడిని ప్రకటించనున్నారు. రేపు మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. సాయంత్రం 4 నుంచి 5 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంటుంది. ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా కేంద్ర మంత్రి శోభా కరంద్లాజే ఉండనున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి విక్రమ్ అందిస్తారు. విక్రమ్, తెలంగాణ బీజేపీ అధ్యక్ష ఎన్నికకు విడుదలైన నోటిఫికేషన్ వివరాలేంటి? సిద్ధు, బీజేపీ రాష్ట్ర అధ్యక్ష ఎన్నికకు సంబంధించి చివరి ఘట్టానికి చేరుకుందని చెప్పుకోవచ్చు. అధ్యక్ష ఎన్నిక నోటిఫికేషన్ ఇప్పుడే రిలీజ్ చేయడం జరిగింది. నోటిఫికేషన్ లో రేపు మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు అధ్యక్ష ఎన్నికకు సంబంధించి నామినేషన్లను స్వీకరిస్తారు. 4 గంటల నుంచి 5 గంటల వరకు కూడా నామినేషన్ల ఉపసంహరణ ఎవరైనా చేసుకుంటే ఉపసంహరణకు కూడా అవకాశం ఇస్తారు. ఎల్లుండి జూలై 1వ తేదీన కొత్త అధ్యక్షుడి ఎన్నిక ప్రకటన ఉండబోతుంది. అయితే దాదాపుగా ఏకగ్రీవంగానే ఉండే అవకాశం ఉంది అని చెప్తున్నారు. మనం చూసుకోవచ్చు, బీజేపీ జాతీయ నాయకత్వం నుంచి ఏ ఒక్కరి నుంచి నామినేషన్ తీసుకోవాలి ఎవరి నుంచి నామినేషన్ తీసుకోవాలి అన్న దానిపై ఈ రాత్రికి పూర్తి స్థాయిలో దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. ఒకటే నామినేషన్ వస్తే ఏకగ్రీవంగానే ఎన్నిక జరిగే అవకాశం ఉందని చెప్తున్నారు. గతంలో తమిళనాడులో కూడా ఏకగ్రీవంగా ఎన్నిక జరిగింది. అదే తరహాలో తెలంగాణలో కూడా బీజేపీ జాతీయ అధ్యక్షుడిని రాష్ట్ర అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకునే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే ఎవరికి జాతీయ నాయకత్వం నుంచి ఎవరికి సూచనలు వస్తాయి, ఎవరు నామినేషన్ చేస్తారు అన్న దానిపై సస్పెన్స్ అయితే కొనసాగుతుంది. ఉత్కంఠ వాతావరణం అయితే నెలకొంది. బీజేపీ రాష్ట్ర ఎంపీలు, ఎమ్మెల్యేలు, పలువురు ఆశావాహులు అయితే పూర్తిగా ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే బీజేపీ రాష్ట్ర అధ్యక్ష ఎన్నికతో పాటు జాతీయ కౌన్సిల్ మెంబర్లను కూడా ఈ ఎన్నికల ద్వారా ఎన్నుకోవడం జరుగుతుంది. ఒక పార్లమెంట్ స్థానానికి ఒక్కొక్క జాతీయ కౌన్సిల్ మెంబర్ ఎన్నుకుంటారు. ఆ జాతీయ కౌన్సిల్ మెంబర్లు అదే విధంగా ఆయా రాష్ట్రాల అధ్యక్షులు కలిసి చివరికి జాతీయ అధ్యక్షుని ఎన్నుకుంటారు. జూలై 15 లోపు మొత్తం అన్ని రాష్ట్రాల అధ్యక్షులను ఎన్నుకున్న తర్వాత జాతీయ అధ్యక్షుని ఎన్నిక కూడా త్వరలోనే ఉండే అవకాశం ఉందని చెప్పి నేతలు చెప్తున్న పరిస్థితి ఉంది. మొత్తానికి తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష ఎన్నికకు పూర్తి చివరి ఘట్టానికి చేరుకుందని చెప్పుకోవచ్చు. సిద్ధు. ఓకే విక్రమ్.